ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా చెల్లెలు ప్రసాదం చేయడానికి రావాలి అంటే ముక్కు పుడక ఇవ్వాలి అన్నాను. నువ్వు తిరిగి ఆ ఇంట్లో అడుగు పెట్టాలన్న ఉద్దేశం అత్తకి ఉంది కాబట్టే అత్తయ్య అందుకు ఒప్పుకుంది. అందరి ముందు నువ్వు ముక్కు పుడకను తీసుకుంటే నీ గౌరవం పెరుగుతుంది. నీ అత్తారింటికి తిరిగి గౌరవంగా వెళ్ళొచ్చు. అత్తయ్య తర్వాత అలాంటి స్థానం నీకే దక్కుతుంది. ముక్కు పుడక విషయంలో అత్త అంత తొందరగా ఎలా ఒప్పుకుంది? అయినా నేను ఏనాడు ముక్కు పుడకను ఆశించలేదు. ముక్కు పుడక గురించి నేను జాతరకి వెళ్తే ఏం బాగుంటుంది? నేను తిరిగి నా అత్తారింటికి వెళ్ళాలనుకున్నది ఆ రకంగా కాదు కదా. వెళ్ళలేను. జాతర దగ్గరకు నేనెట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళలేను. అమ్మవారి మీద పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయాను. నాకున్న ఒక్కగానొక్క శత్రువు ఈ అక్షయ. దాన్ని ఎలాగైనా మళ్ళీ గ్రాని చేత తిట్టించాలి. ఏం చేయాలి? ఆ పిల్ల బాల్తో కొట్టడం వలన నేల మీద పడిపోయింది. ఇంత పవిత్రమైన ముడుపుని నేలపాలు చేస్తావా? గుడిలో జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదని నిరూపించుకోవాలి. లేదంటే ఆమె ఎప్పటికీ నన్ను అపార్థం చేసుకుంటూనే ఉంటుంది. వేదా, ఏం పుట్టిందే నీకు? నన్నే కింద పడేస్తావా? అది కాదండి, కావాలనే కింద పడేసింది. వేదా, వేదా ఏమైంది? జాగ్రత్త వేదా. ఇంతకు ముందు గుడిలో నువ్వు చేసిన వెధవ పనికి నేను తిట్టానని ఇప్పుడు నా మీద పగ తీర్చుకుంటున్నావా? అయ్యో, నేను కావాలని చేయలేదండి. నువ్వు కావాలని చేసావు. అబద్ధం చెప్పకు. అసలు నేను ఎందుకు దగ్గరకు వచ్చానంటే... ఏం కథలు చెప్తావు? ఏం కథలు చెప్తావు? ఆ రోజు జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదు, ఈ రోజు జరిగిన దాంట్లోనూ నా తప్పేం లేదు అని చెప్తావా? ఈ వయసుకే ఎందుకమ్మా నీకింత పంతం? అయ్యో సార్, మీరు నన్ను పూర్తిగా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నోర్మొయ్! జానడంత లేవు, నువ్వు తిరిగి మాకు బుద్ధి చెప్తావా? నిన్ను ఈ రకంగా పెంచిన మీ అమ్మా నాన్నలకు బుద్ధుండాలసలు. చెట్టు మంచిదైతేనే కదా కాయలు మంచివి కాస్తాయి. వాళ్ల పెంపకం మంచిదైతేనే కదా నీకు సంస్కారం వచ్చుండేది. ఈ వయసుకే నువ్వు మనసు నిండా ఇంత కుళ్ళు కుతంత్రం నింపుకున్నావు. పెద్దయితే ఇంకెలా తయారవుతావో. నిన్ను కన్నవాళ్లని పట్టుకుని తన్నాలి. గ్రానీ, దీనికి అమ్మా నాన్న లేరు. అవునా? అందుకే గాలికి పెరిగినట్టుంది, ఇలా తయారయ్యింది. మా అమ్మా నాన్నలు ఎవరు, ఎలా ఉంటారో నాకు తెలియకపోవచ్చు, కానీ మా అమ్మా నాన్నలను దయచేసి ఏమీ అనకండి. ఎందుకంటే మీరు పెంపకం గురించి మాట్లాడారు కదా. వాళ్ళు నన్ను పెంచలేదు. అలాంటప్పుడు నా వలన వాళ్ళు మాటలు పడకూడదు కదా. చిన్నదానివైనా నీ మాటలు నీ పనులు పెద్దవిగా ఉన్నాయి. నేను కావాలని మిమ్మల్ని పడేయలేదండి.
నా కాళ్ళల్లో ఆ నీ కాలికి నేను నా కాలు అడ్డం పెట్టి పడేశానా? అదే చెప్తావుగా, ఇంకేం చెప్పగలవు? అబద్ధాల కోరు. ఇంకొకసారి నా ముందు కనిపించి ఇలాంటి పనులు చేశావు అంటే అప్పుడు నీ సంగతి తేలుస్తాను. రా. ఎప్పుడు ఎదురుపడినా పెద్దావిడ దృష్టిలో తప్పుగానే కనపడేలా శౌర్య చేస్తుంది. తను నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది. అవని, ఏంటక్కా? అది పల్లెటూరుకి బయలుదేరమన్న విషయం గురించి తప్ప ఇంకేమైనా మాట్లాడక్కా? ఆ విషయం గురించే ఇప్పుడు అత్త ఫోన్ చేసింది. ఆ ఇంటికి వెళ్ళి అత్తకు మందులిస్తున్నాను, సేవలు చేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను. అంతవరకు నా వల్ల అవుతుంది. అంతకు మించి నా మనసు చంపుకునైతే నా వల్ల కాదు. నా పరువు తీశారు. వాళ్ళ పరువు గురించి నేనెందుకు ఆలోచించాలి? నా గౌరవం పోగొట్టారు. వాళ్ళ గౌరవం గురించి నేనెందుకు ఆలోచించాలి? అత్త మామలతో ఇంతలా బతిమాలించుకోవడం నాకు బాధగానే ఉంది. కానీ నాకు జరిగిన దానికి అంతకంటే ఎక్కువ బాధుంది. పోయిన నీ పరువు, నీ గౌరవం నీకు దక్కుతాయి కాబట్టే నిన్ను వెళ్ళమంటున్నానవని. కాస్త అర్థం చేసుకో. నువ్వే నన్ను అర్థం చేసుకో. వాళ్ళు నిన్ను మళ్ళీ ఆ కుటుంబంలోకి కలుపుకోవడానికి ఇది మంచి అవకాశం అవని. ఈ అవకాశాన్ని వదులుకోకు. మంచి అవకాశం అని నేను అనుకోవడం లేదు. ఫోర్స్ చేయకు. నన్ను ఒంటరిగా వదిలే. ఇంకొకసారి ఆలోచించవని. గతంలో చాలా సందర్భాల్లో నన్ను ఆ ఇంటికి తీసుకుని వెళ్లారు. సమస్యలు వచ్చినప్పుడు తరిమిస్తున్నారు. అందుకే మరొకసారి నాకు అలాంటి గతి పట్టకూడదు కదా. కూతురు గనక బ్రతకుండుంటే పల్లెటూరి జాతరలో నా కూతురికి ప్రత్యేక స్థానం, ప్రత్యేక గౌరవం ఉండేవి. అత్త ఇలాంటి జాతకంతో పుట్టుండేది కాబట్టి ప్రజలందరితో నీరాజనాలు అందుకునేది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.